ఇక సిద్దిపేట జిల్లా కచ్వేల్లోని ఆర్ఎన్పిఆర్ కాలనీలో సర్వే నిర్వహించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని ముంపు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. సంవత్సరం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. మల్లన్న సక్క నిర్మాణంలో తమ గ్రామాల్లోని వ్యవసాయ భూములను, ఇండ్లను కోల్పోయి సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం సరైన నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆర్&ఆర్ కాలనీ పేరుతో కచ్వేల్లో నివాసం ఉంచారని తెలిపారు. ఇక ముంపు గ్రామాల ప్రజలపైన తమకు ఇచ్చే ప్యాకేజీలు ఇస్తే స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్లోకి ఖాళీ చేస్తామని గ్రామస్తులు చెప్పారు. తాత్కాలికంగా ఇల్లు చూపించారు. ఆ ఇళ్లలో ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ సర్వే చేస్తున్నారు. ఎంఆర్ఓ బృందం అంతా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము గత 3 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. 3 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా మా యొక్క బాధలను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి ప్యాకేజీల గురించి కానీ, నష్టపరిహారాల గురించి కానీ ఎలాంటి దానికి స్పందన లేదు. కానీ వారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొని వచ్చి మా నిర్వాసితులను భయభ్రాంతులకు గురి చేస్తూ మా పైన దౌర్జన్యంగా వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే చేయడం మాకు చాలా బాధాకరం. మా మనస్సులన్నీ కుళ్ళిపోతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి బాధలకు ఎంతోమంది బాధపడుతూ మాకు చాలా బాధాకరమైన విషయాలు ఏంటి అంటే, మాకు ఇచ్చేటువంటి ఇవ్వమని మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా రాలేదు. కానీ ఈరోజు మా పైన దౌర్జన్యంగా చేయడానికి, మీరు మా యొక్క ఇండ్లను గుంజుకోవడానికి మా దగ్గరికి వచ్చి సర్వే చేస్తూ మున్సిపల్ అధికారులతో అధికారికంగా అనుకుంటూ సర్వే స్టార్ట్ చేశారు. సరే సార్, ఆ సర్వేలో ఏముంది సార్ అంటే, మీకోసమే మీ ప్యాకేజీలు రాలేవు కదా, మీ ప్యాకేజ్ రాసుకోవచ్చు.